అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు పరిస్థితి ఇప్పటికైనా జగన్కి అర్థం కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని గత 5 ఏళ్లలో అరెస్టులు చేసినటువంటివి ఉన్నాయి, లేకపోతే 41 నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించినట్టు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ కోసం పార్టీ రంగంలోకి దిగింది. లాయర్లు దందన్మని వచ్చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే 15-20 మంది లాయర్లు వచ్చేవాళ్ళు, చిన్నవాళ్ళు అయితే 1-2 లాయర్లను ఉండేవాళ్ళు. ఓ సిస్టమ్ కంటిన్యూగా నడుస్తూ వచ్చింది. ఎందుకని? చంద్రబాబు గారు సుదీర్ఘకాలం పాటు పనిచేయడం వల్ల తెలుగుదేశం పార్టీ హయాంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇట్లాంటి పోస్టులు ఇవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల ఒక టీము పనిచేసి పెట్టింది. వాళ్ళందరూ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పదవులు పొందుతున్నారు ఆటోమేటిక్. మరి కాంగ్రెస్ హయాంలో అట్లా పనిచేసిన లాయర్లందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న 5 ఏళ్ళు ఎందుకు పనిచేయలేదు? లేదు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక మొన్న 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ప్రతి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లస్ అసిస్టెంట్ వీళ్ళందరి నియామకాలు జరిగి ఉంటాయి కదా. అట్లాగే జిల్లా కోర్టుల్లో, మండల కోర్టుల్లో, అన్ని కోర్టుల్లో ఉండుంటారు కదా. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు మొన్నటిదాకా జీతాలు తీసుకున్నారు, ప్రభుత్వ జీతం. పోనీ ఏమైనా ప్రభుత్వానికి పనికొచ్చేటటువంటి ఉందా? అక్కడ తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అది ఏమైనా బలంగా వాదనలు వినిపించారా? నథింగ్. చివరికి ప్రభుత్వానికి పరువే పోయింది. వాళ్ళు జీతాలు తీసుకున్నారు, పని అయిపోయింది. వాళ్ళు పార్టీ పేరు చెప్పుకున్నారు, తీసుకున్నారు. ఇవాళ పోనీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది, కార్యకర్తల్ని అరెస్టులు చేస్తున్నారు, జైలు పాలవుతున్నారు. ఇదివరకు తెలుగుదేశం నాయకుల్ని 100కి 90% మంది జైలుకి వెళ్లకుండా యువతలే కోర్టులో ఏం తీర్పులు వచ్చినప్పుడు 41 నోటీస్ ఇచ్చి విచారించండి అంతే. జైలుకి పంపించినటువంటిది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అక్కడ అంతే. ఏ మర్డర్ కేసుల్లోనో అట్లాంటివి తప్పించి మిగతా కేసుల్లో ఇట్లాగే నడిచినాయి 41 నోటీస్. ఈవెన్ ఆర్థిక ఇష్యూస్ కావచ్చు, వేరే ఇష్యూస్ కావచ్చు. బట్ అదే ఇప్పుడైతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరుంటున్నారు, ఎవరికి వాళ్ళు నాయకులు సొంత డబ్బులు పెట్టుకుని సొంత లాయర్లను పెట్టుకుని చేసుకోవడం అవుతున్నది తప్పించి, అట్లా కింద స్థాయి వాళ్ళు అయినా సరే సొంతమే అవుతున్నది. అక్కడ వాళ్ళు సంఘటితంగా ఉంటున్నారు. జాలి తెలిచి వాళ్ళు వదిలేస్తే బెయిల్ రావాల్సింది, కానీ లేకపోతే జైల్లోనే పిన్నెల్లిది కనబడుతుంది. లేకపోతే కనుక వివిధ కేసుల్లో కనబడుతున్నది ఏది, జోగి వాళ్ళ అబ్బాయిది కావచ్చు, ఇట్లాంటిది. అంతకుముందు ఒకటి మీడియా పరమైనటువంటి ఇష్యూ ఉంది, వాళ్ళు ముందే అప్పుడు అన్ని నిరపరాధిని శిక్షిస్తున్నారని పెట్టేవాళ్ళు. అట్లాగే కేసులకు సంబంధించి కూడా ఓ సిస్టమేటిక్గా వెళ్తా ముందుగానే కోర్టుల్లో గట్టిగా వాదనలు వినిపించేటటువంటి వాళ్ళు. ఇక్కడ మీడియాను లేదు, ఇటు పక్కన లీగల్ సపోర్ట్ లేదు. ఎలాగా ఇది? ఇప్పటికైనా జగన్ ఏమైనా నేర్చుకుంటారా? లేకపోతే నేను డబ్బులు పంచాను, నన్ను చూసి డబ్బులు పంచాను కాబట్టి చంద్రబాబు పంచలేదు కాబట్టి అని చెప్పుకుంటూ తిరుగుతారా అనేది ఆయన ఇష్టమే కాదు.